హలో అండి, మన ఫాలోవర్స్లో ఒకళ్ళు అక్క విమ్ లిక్విడ్ డబ్బా రీయూజ్ ఐడియా చెప్పండి అనేసి ఎప్పటి నుంచో అడుగుతున్నారండి. కాకపోతే కొంచెం లేట్ అయింది సిస్టర్ ఈ వీడియో చేయడానికి. సో విమ్ లిక్విడ్ అయిపోయిన తర్వాత ఆ డబ్బాని అయితే బాగా వాష్ చేసేసి మూత దగ్గర నుంచి మన జానతో అయితే ఈ విధంగా కొలుచుకొనేసి ఒక మార్క్ వేసేసుకొని దాన్ని అయితే ఈ విధంగా కట్ చేయండి. కింద పార్ట్ అయితే అవసరం లేదండి. ఇలా కట్ చేసిన తర్వాత దీనికైతే ఏదైనా ఒక పెయింట్ మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. నేనైతే ఎల్లో కలర్ పెయింట్ వేసుకొని కొంచెంసేపు ఆరనిచ్చాను అనమాట. తర్వాత ఒక ఫోర్క్ను కాల్ చేసి రెండు సైడ్స్ అయితే ఈ విధంగా హోల్ పెట్టుకొని ఒక మందపాటి అంటే గట్టిగా ఉన్న థ్రెడ్ని అయితే ఈ విధంగా అయితే కట్టేసుకున్నాను అనమాట. సో ఇలా కట్టుకున్న తర్వాత మనకు ఒక హ్యాంగింగ్ డబ్బా లాగా తయారైపోయింది. దీంట్లో ఎర్రమట్టి పోసేసుకొని మనకి ఇష్టం వచ్చిన ప్లాంట్ ఏదైనా సరే, నేనైతే మనీ ప్లాంట్ అయితే పెట్టుకున్నాను అనమాట. ఎండాకాలం కదా, ఇంట్లో ప్లాంట్స్ ఉంటే చాలా బాగుంటుంది. ఈ విధంగా ప్లాంట్స్ పెట్టేసుకొని మంచిగా ఇంటి బయట కానీ ఇంట్లో కానీ ఈ విధంగా హ్యాంగ్ చేసుకుంటే చాలా బాగుంటుంది, లుక్ పరంగా బాగుంటుంది. అండ్ మనం ఇలాంటి డబ్బాల్ని రీయూజ్ చేసినట్లు కూడా ఉంటుంది అనమాట. కింద మూత ఎందుకు ఉంచాలంటే ఇన్ కేస్ వాటర్ ఎక్కువైనా కింద నుంచి ఇలా ఓపెన్ చేస్తే కారిపోతాయి అనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్క